ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు. రండి ఈ వాదం తీర్చుకుందాం. ఎందుకు ఈ వాదం? నీలో ఉన్న పాపాన్ని నువ్వు, అది ఎంత భయంకర వెరదైనో దాన్ని తెల్లగా చేయుటకు నేను ఇష్టం. అంటే నిన్ను క్షమించడకు, నిన్ను కనికరించడకును, నిన్ను శుద్ధిపరచకును, నీ మనకను తుడిచివేయటకును, నీ కుటుంబం మీద ఉన్న శోధన తొలగించడకును, నీలో ఉన్న ప్రతి విధమైన శోధన వేదన నీ మీద, నీ పిల్లల మీద నువ్వు దోషం కలిగి, ఈ దోషాన్ని బట్టి నాకు ఈ కార్యము జరగలేదు, ఈ మేలు జరగలేదు, ఈ ఇష్యూలు జరగలేదని ఏదైతే నువ్వు తలపెట్టుకొని బాధపడుతూ వేదనతో, రోదనతో, కష్టముతో, దుఃఖముతో శోధింపబడుతూ ఉన్నావేమో, ఒకవేళ ప్రభుత్వం తిరుగుకుంటే ప్రభుత్వం తిరుగు. ఆయన నీకు, నీ సంతానకు మేలు చేసేవాడా. చాలా మంది యవనస్తులు నాతో మాట్లాడుతూ ఉంటారు, నాకెందుకు జరగలేదంటే నేను వారితో చెప్తుంటాను. వెంటనే తల వంచుకుంటారు కొంతమంది. కానీ తల వంచుకోవటం కదమ్మా, ప్రభుత్వం తిరుగు.